అదేవిధంగా డొనాల్డ్ ట్రంప్ని ఇండియా ఆహ్వానించింది. క్వాడ్ సదస్సు ఈ సంవత్సరం భారతదేశంలో జరగబోతుంది. డొనాల్డ్ ట్రంప్ని భారతదేశానికి రమ్మని చెప్పి ఇండియా ఆహ్వానించింది కూడా. అయితే డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడైతే ఇండియా పాకిస్తాన్ అంశం ఆపరేషన్ సింధూర్ ఇండియా చేసిందో, ఆ తర్వాత జరిగిన పాకిస్తాన్ మనపై చేసిన అటాక్స్ ఇవన్నీ చూసి ఇది యుద్ధంలా ఎస్కలేట్ అవుద్దా అని చెప్పి ఒక పెద్ద న్యూస్ వచ్చేసరికి డొనాల్డ్ ట్రంప్ ఒక మాట చెప్పుకున్నారు. నేనే మీడియేట్ చేశాను, ఇండియా పాకిస్తాన్ మధ్య పెద్ద యుద్ధం రాబోయింది, మేమే ఆపేశామని చెప్పి ఆయనే చెప్పేసుకున్నారనమాట. అయితే ఈ విషయంలో పాకిస్తాన్ ఇండియాని అప్రోచ్ అయింది కానీ డొనాల్డ్ ట్రంప్ మీడియేషన్ కాదని చెప్పి కూడా మనకి చాలా కథనాలు చెప్తున్నాయి అనమాట. ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ ఎక్కడైతే యుద్ధం జరుగుద్దో, ఎక్కడైతే కాన్ఫ్లిక్ట్ ఉంటుందో దానిలో తన పాత్ర కీలకమని భావిస్తూ ఆయన మధ్యలో పాత్ర పోషిస్తుంటారనమాట. ఈ టైంలో ఈరోజు జరిగిన ఫోన్ కాల్లో ఇండియా భవిష్యత్తులో కూడా మాకు ఎటువంటి మీడియేషన్ నెగోషియేషన్ అవసరం లేదు, మా ప్రాబ్లమ్స్ మేమే సాల్వ్ చేసుకుంటామని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగిందనమాట. దీనికి సంబంధించి ఈరోజు డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఎవరైతే ఉన్నారో ఆయనకి ఫీల్డ్ మార్షల్ హోదా కూడా ఇచ్చింది పాకిస్తాన్. ఆయనకి డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు లంచ్ హోస్ట్ చేస్తున్నారనమాట. ఈ టైంలో మోడీ గారు అక్కడ ఉండటం అస్సలు కరెక్ట్ కాదని చెప్పి భారతదేశం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.